హుస్నాబాద్ నియోజకవర్గంలోని మమదాపూర్ గ్రామం శివార్లో ఉన్నటువంటి లింగాలకొండ పైన వెలిసినటువంటి శ్రీ గిరిజా చంద్రమహేశ్వర స్వామి వారు ఇది పురాతన కాలం నుంచి వెలిసిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి పూజారులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటి స్వామి? అతనం విశ్వామిత్రుడు తపస్సు చేసినటువంటి మహస్థలం. ఇక్కడ ఉన్నటువంటి దేవి దేవతలను వాళ్ళు నిర్ణయించడం జరిగింది. తర్వాత కొంతకాలానికి మామూలుగా పక్కన ఉండడం జరిగింది. మళ్ళీ పునర్ప్రతిష్ఠ వైభవం కార్యక్రమాన్ని మనం 17 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. అందరు కూడా గ్రామస్తులు మరి భక్తులందరూ కలిసి పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ క్షేత్రాన్ని మంచి కోరికలు తీర్చడంలో ఇది స్వయం పిరమిడ్ క్షేత్రం, స్వయం శక్తి కేంద్రం. ఎందుకనంటే ఇది కట్టిన పిరమిడ్ కాదు, పుట్టిన పిరమిడ్. అటువంటిది మహత్తరమైనటువంటి మంచి దైవ శక్తి ఉన్నటువంటి కేంద్రంగా మంచి పేరు తెచ్చుకున్నది. ఇది 17 సంవత్సరాల నుండి బాగా ఉన్నది ఈ పరిస్థితి. చుట్టుపక్కల ఇప్పుడు ఈ 5 గ్రామాలకు సంబంధించి ఉన్నది ఈ క్షేత్రం. 5 గ్రామాలే కాక అనేక పట్టణాల నుంచి, హైదరాబాద్ నుండి కూడా ఇక్కడికి భక్తులు చాలా మంది వస్తారు. కాకపోతే కొంచెం డెవలప్మెంట్ అనుకున్నంతగా లేదు. దారి కార్యక్రమాలు అవి ఇవి కొంచెం భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ శివరాత్రి పర్వదినాలు అవి ఇవి కూడా పండుగ దినాలలో బాగా అధిక సంఖ్యలో తండోపతండాలుగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. అంతగా ప్రభుత్వం కూడా పట్టించుకొని ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో కొలుసుకుంటున్నారో అంత డెవలప్మెంట్కు సహకరించలేదని మా యొక్క ఆలోచన. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం, కానీ సహకారం గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఏం లభించలేదు ఈ క్షేత్రానికి. అయితే పూజారి గారి దగ్గర నుంచి మనం తెలుసుకున్న వివరాల ప్రకారం అయితే ఈ దేవాలయానికి సంబంధించిన రహదారి కానీ మరమ్మతులు కానీ ఈ దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, చొరవ తీసుకొని ఈ ఆలయానికి అభివృద్ధికి తోడ్పడాలని ఇక్కడ గ్రామస్తులను పూజారులు కోరుకుంటున్నారు. దీనికి కూడా మన వంతుగా మనం సహకారాన్ని అందిద్దాం.